గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావమును గ్రహించడానికి ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేస్తున్నాను. అలాగే సౌందర్యలహరి గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 81వ శ్లోకానికి అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు విపుల భావమును తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. గిరినహిమాం గిరాధిపతి కొంత విభాగమునున్ విభాగమందు రకముగన్ సుదాయముగ తీపిగ ఇచ్చే విశాలమందునన్ బరువున నీదు మూపులట భూమిని ఆక్రమణము చేసే అంతర అవనిన్ కనిష్టముగదెలెగదమ్మా మముందయన్ కనన్. సౌందర్యలహరిలోని 81వ శ్లోకానికి తెలుగు అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించాము. అంతేకాకుండా ఆ అమ్మవారు మనల్ని నిత్యం ఎంతో దయతో మనల్ని చూస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 81వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. గురుత్వం విస్తారం చితిధరపతి పార్వతి నిజా నితంబాదచిద్యా త్వయిగరణ రూపేణ నిదదే అతస్తే విసీనో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాకారః స్థగయతి లఘుత్వం నయతి చ. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క స్థూల స్వరూపములోని అన్ని భాగాలను వర్ణిస్తూ కాళ్ళను, చేతులను, ముఖమును, కన్నులను, కనుబొమ్మలను, చెవులను, తాటంకములను, ఆమె యొక్క నవ్వును అన్నీ వర్ణిస్తూ ఇప్పుడు అమ్మవారి యొక్క వెనుక భాగము అనగా అమ్మవారి యొక్క మూపులను, పిరుదులను వర్ణిస్తూ ఈ శ్లోకము రచించారు. సాముద్రిక శాస్త్ర ప్రకారం ఏ స్త్రీకైనా పిరుదులు బలముగను, విశాలముగను, నునుపుగను ఉన్నను ఎంతో సాముద్రిక ఉన్నతమైన సాముద్రిక లక్షణముగా తెలియజేసుకున్నారు. అటువంటి లక్షణములు కలిగిన ఉన్న అమ్మవారి పిరుదులు అలాగా ఉండడానికి కారణముగా తెలియజేస్తూ ఈ శ్లోక రచన చేశారు శంకర భగవత్పాదులు. మనము ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా ఇవ్వాలి అనుకుంటే ముందుగా మనకున్న వస్తువులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. అదే సమంజసము కూడా కదా. అమ్మవారి వివాహ సమయములు స్త్రీధనముగా తల్లిదండ్రులు ఏదైనా ఇవ్వాలి కాబట్టి ఇస్తూ
హిమవంతుడు తన దగ్గర ఉన్నటువంటి తన పృష్ఠభాగంలో ఉన్నటువంటి విశాలముగాను చదునుగాను బరువుగాను ఉండేటువంటి కొంత భాగము తన కొండ నుండి తీసి అది అమ్మవారికి స్త్రీధనముగా ఇచ్చేడు అని చెప్పారు శంకరుడు. స్త్రీధనము అంటే వివాహ సమయంలో పుట్టింటి వారు తల్లిదండ్రులు ముఖ్యముగా ఆమెకు ఏదైనా కానుకలు కానీ భూమి నగలు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు అవి ఆమె దగ్గరే ఉంటాయి, అవి ఆమెకే చెందుతూ ఉంటాయి. అవసరమైనప్పుడు ఆమె వాడుకునే విధంగా అక్కడ మన పెద్దలు ఏర్పాటు చేశారు. ఆ విధముగానే స్త్రీధనముగా ఇచ్చినటువంటి ఆ బరువుగాను విశాలముగాను ఉండేటువంటి ఆ కొండ భాగం అమ్మవారి దగ్గరే ఉన్నది, అది అమ్మవారి నితంబముగా మారినది అన్నట్టుగా శంకరులు తెలియజేసుకున్నారు. అందుకని అమ్మవారి యొక్క నితంబము బరువుగాను విశాలముగాను ఉన్నది అని చెప్పారు. ఏదైనా ఒక ప్రదేశము అందముగా ఉండాలి అంటే ఆ ప్రదేశం అంతా కూడా చెట్లతోనూ నదులతోనూ నదములతోనూ కొండలతోనూ నిండి ఉన్నదైతే అది మన కన్నులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. ఆ ప్రదేశము భూమిలో కొంత భాగమే అయినా సరే ఆ ప్రదేశాన్ని చూసిన వాళ్ళు ప్రకృతి ఎంతో బాగుంది అంటారు, కానీ ఇక్కడ భూమి బాగుంది అని మాత్రము ఎవరో తెలియజేసు కదా. అంటే అమ్మవారు ప్రకృతిలో భాగము, నిజముగా అమ్మవారే ప్రకృతి. అటువంటి ప్రకృతిని వివరిస్తూ వచ్చారు శంకర భగవత్పాదులు. భూమి మీద ఉన్నటువంటి నది నదములు చెట్లు మొదలైనవి పెరగాలన్నా అవి విశాలముగా చక్కగా ఎదగాలి అన్నా సరే దానికి కారణము ముఖ్యంగా పర్వతములే అనిపిస్తూ ఉంటాయి. అటువంటి పర్వతములకు రాజు అయినటువంటి వాడు హిమవంతుడు, పర్వతరాజు. అతని పుత్రికే పార్వతి. హిమవంతుడి గురించి పార్వతి గురించి ముఖ్యంగా పర్వతంలోని కొంత విశాలము వైశాల్యము కలిగినటువంటి భాగమును తీసి ఇచ్చాడు కాబట్టి ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు పార్వతి అంటూ సంబోధించారు. పర్వతరాజ పుత్రి అంటూ తెలియజేయడానికి పార్వతి అంటూ సంబోధించినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. ప్రకృతిలోని కొంత భాగముగా ఎంతో అందముగా ఉన్నది అని ప్రకృతి అని చెప్తున్నాం కదా. అమ్మవారే నిజమైన ప్రకృతి అని చెబుతూ ప్రకృతి స్వరూపమే అమ్మవారుగా ధ్యానించి ఆ ధ్యానములో రాసినటువంటి ఈ శ్లోకము అమ్మవారి ప్రకృతి స్వరూపాన్ని గురించి వర్ణిస్తూ కనిపిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామాలలో ధర, ధరసుత, ధన్య అనేటువంటి ఆ నామాలు ఈ శ్లోక భావానికి దగ్గరగా అన్వయించుకోవచ్చు. చాలామంది కవులు వారి కావ్యములను వారి గ్రంథములలోనూ పాటలలోనూ పద్యాలలోనూ కూడా నాయికని వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆమె వెనుకకు తిరిగి నడిచి వెళ్తున్నప్పుడు ఆమె జడ తల నుండి వచ్చినటువంటి కేశ సంపద పిరుదులను తాకుతూ ఉండి అటు ఇటు కదులుతూ ఉండడము అనేటువంటిది ఒక ప్రత్యేక సౌందర్యముగా వర్ణించారు. చాలా గ్రంథాలలో అలా కనిపిస్తూ ఉంటుంది. సినిమా పాటల్లో కూడా నేను విన్నాను. అలాగే గణపతి ముని కూడా తన ఉమా సహస్రంలో అమ్మవారి యొక్క పిలుతుల గురించి తెలియజేస్తూ ప్రసూన సాయకాగమ ప్రవాద చుంచుకాంచికా విశాలకేశ చుంబితోల్ల సన్నితంబ మండల. అమ్మవారికి నడుపుకు ఉండేటువంటి ఆ వడ్డానం బంగారముతో చేసినదై ఉండి అది ఒక కామ తంత్రముగా అనిపిస్తున్నది అని తెలియజేస్తూ అమ్మవారి శిరస్సు నుండి జారి పిరుదులను తాకుతూ ఉన్నటువంటి ఆ కేశ సంపద ఆ పిరుదులకు ఎంతో అందాన్ని సమకూర్చేయి అనేటువంటి విషయంగా గణపతి ముని ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహిస్తాం. ఈ శ్లోకమునకు యంత్రముగా ద్రవిడ అక్షరమును పోలినటువంటి లిఖించుకుని మధ్యలో హ్రీం అనే బీజాక్షరమును లిఖింపజేసుకొని ఆ యంత్రమును బంగారు రేకుపైన కానీ రాగి రేకుపైన కానీ లిఖింపజేసుకొని ఆ యంత్రమును 16 దినములు పూజ చేసి ప్రతి దినము
ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేసి ప్రతిరోజు తేనె, పరమాన్నము, మినపగారెలు, బెల్లము వీటిల్లో ఏదో ఒక 2 వస్తువులను నైవేద్యముగా సమర్పించుకుంటూ తర్వాత ఆ యంత్రమును తన శరీరమును ధరించిన వారికి అగ్నిస్తంభన విద్య వస్తుంది అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. సౌందర్యలహరిలోని 81వ శ్లోకానికి విపుల భావము తెలియజేయడము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.